బాగుంది, సూపర్ ఉంది. ఇందుకే అసలు ఏం తింటున్నాను అనుకుంటున్నారా? ఇదిగోండి, మా మమ్మీ పచ్చడి చేశారు. ఏంటిది అంటే పండు మిరపకాయ అండ్ టమాటా పచ్చడి అనమాట. సో దాన్ని కొద్దిగా ఆయిల్లో వేయించుకున్నారు. అలా కొంచెం వేయించుకుంటే కొన్ని రోజులు నిల్వ ఉంటుంది. అప్పుడే పచ్చడి టేస్ట్ వస్తుందంట అండి. టమాటాలు ఆల్రెడీ బాగా వేయించేసి పెట్టేశారు. పండుమిరపకాయని ఇలా కచ్చపచ్చగా చేసేసుకొని పక్కన పెట్టేశారు. ఆ వేడి టమాటాలో కొద్దిగా చింతపండు నానబెట్టారనమాట కింద. సో అది కొద్దిగా మిక్స్ చేసేసుకున్నారు. అట్లానే వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా చేసేసారు. పచ్చికారం, మెంతిపిండి, అట్లానే మనం మిక్సీ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీ మొత్తం కలిపేసుకొని మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ కూడా చూసుకొని మనకు తగినట్టు దానిలో కలిపేసుకోవాలి. ఈలోపు అక్క ఫోన్ చేసిందనమాట. సో అక్క మాట్లాడుతూ ఫోన్లో గోవాలా. వెళ్ళిపోతాంలే అక్క, ఇవాళ మేము వెళ్ళిపోతాంలే. బాగుంది, సూపర్ ఉంది. అయిపోయిందండి. ఇంకా అమ్మ వాళ్ళ దగ్గర నుంచి నేను పచ్చడి మొత్తం అట్లానే తెచ్చేసుకున్నాను. ఇంటికి వచ్చాక పోపు పెట్టుకుందామని, ఎందుకంటే మళ్ళీ ఆయిల్ లీక్ అవుతుంది కదా. సో అందుకని చూసారు కదా, ఎర్రటి చట్నీ ఎంత మంచి స్మెల్ వస్తుందంటే అంత మంచి స్మెల్ వస్తుంది. ఆ పోపు కొంచెం మనం చల్లారిన తర్వాత వేసుకోవాలి కదా. సో అట్లానే వేస్తున్నాను అనమాట. అమ్మ చెప్తానే ఉంది కాస్త ఆయిల్ ఎక్కువ వేయమని. నేను ఆ పని మాత్రం చేయలేదు. దీనిలో మళ్ళీ ఆయిల్ వేడి చేసి పోసుకోవాలనుకుంటా. ప్రస్తుతానికి అయితే ఫుల్ ఆకలేసి వస్తుంది. ప్రస్తుతానికి తినేసి తర్వాత చేసుకుందాం. ఇక వేడి వేడి అన్నంలో అలా చట్నీ శుద్ధలు వేసుకొని తినాలన్నమాట. కొంచెం కొంచెం కాదు, మొత్తం అలా కలిపేసుకుని ఒక చిన్ని చెంచా గీ వేసుకొని తినేస్తానండి. అదుర్స్ అనమాట. సూపర్ స్మెల్ అయితే భలే వస్తుంది. నోట్లోంచి అలా నీళ్ళు అయితే కారిపోతున్నాయి అనమాట అసలు చూస్తుంటే. రోట్లో చేశారు కాబట్టి ఆ తొరకలు అలా కనిపిస్తున్నాయి. యమ్మీ అస్సలు లేట్ చేయకూడదండి. సూపర్ అండి. మీరు కూడా ట్రై చేయండి. డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను ఏమేమి కావాలో.